పాపలోకములోనే ఉంటూ పాపము లేనివాడుగా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారు. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, అప్పుడే నన్ను చూస్తారు, మీరు నా రాజ్యంలోనికి వస్తారు అని యేసుక్రీస్తు వారు మనందరికీ ఆదేశం ఇచ్చారు. ఈ దినాన్న చాలా మంది 99.9% పరిశుద్ధత లేని వారుగానే జీవిస్తున్నారు. ప్రియులారా, దేవుడు ప్రపంచంలో ఒక చక్కటి మొక్కను మనకి ఉదాహరణగా పెట్టారు. టచ్ మీ నాటు మొక్క, అత్తిపత్తి మొక్క అని కూడా తెలుగులో అంటారు. ప్రియులారా, ఈ మొక్క తను ఎవరైనా ముట్టుకుంటే చాలంటండి ముడుచుకుపోతుందంట. అంటే తను ముట్టుకోవడానికి ఇష్టపడిన మొక్క. మనము కూడా ఈ లోకములో దేవుని రాజ్యంలో ప్రవేశం మనకి కావాలంటే పాపలోకములో మాలిన్యము లేని వారుగా, అపరిశుద్ధత అంటుకొని వారుగా మనము జీవించగలిగినప్పుడే, యవనేచ్ఛల నుండి పారిపోగలిగినప్పుడే, యోసేపు వలె తన పవిత్రతను కాపాడుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఈ మొక్క వలె మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని, ఈ లోకములో పాప మాలిన్యం అంటుకోకుండా జీవించాలని దేవుడు చక్కటి మొక్కను మనకి